అదే రోజు 22వ తారీఖున ఒడిశా రాష్ట్రంలో గ్రాహం స్టెయిన్ వారి కుమారులు ఇద్దరిని సజీవ దహనం చేశారు. అదే రోజు ఇప్పుడు అయోధ్య మందిర ప్రతిష్ఠ చేసే రోజున అదే రోజు చేస్తూ వచ్చారు ఒడిస్సాలో. దానికి బీజేపీ వాజ్పేయి గారు వచ్చి ఆమెను ఓదారుస్తూ ఇది దేశ చరిత్రలోనే ఘోరమైన సంఘటన అని ఆయన మాట్లాడుతూ వచ్చాడు. దేశ చరిత్రలో ఘోరమైన సంఘటన మాట్లాడుతూ వచ్చారు. మరి దీని విషయమే మణిపూర్లో అంత జరుగుతున్నా మోడీ ఒక్క మాట కూడా మాట్లాడాలి. ఒక్క మాట ఎప్పటికీ జరుగుతున్నాయి, జరిగే కార్యాలు చూస్తూ ఉన్నాం మనం. కాబట్టి దేవుడి పేరు మీద చెప్పుకొని ఇలా హింసించడం, బాధపడడం ఇది దారుణమైన చర్య అని నేను భావిస్తా ఉన్నాను. జ్ఞాపకం చేసుకోండి.